అండి అందరికీ వాళ్ళైతే అందరూ ఎలాగున్నారు బాగున్నారండి. ఇది మునగాకండి, అన్ని భాగాల్లోనే ఔషధ గుణాలు ఉన్నది మునగాకు. అలాగే చూడండి, నేను ఇవాళ పొడి చేస్తున్నాను. మునగాకు పొడి, జీలకర్ర, అలాగే పల్లీలు, ఎండుమిరపకాయలు, ధనియాలు అన్నీ మొత్తం అన్నీ ఇవన్నీ నేను ఫ్రై చేస్తాను. చూడండి, ఫ్రై చేస్తున్నానండి. మునగాకు ఫ్రై చేస్తాను. ఫ్రై చేయాలి. అది ఎక్కువ కాదండి, మామూలుగా దోరగా వేపుకోవాలి, గోరువెచ్చగా. ఎక్కువ వేడి కూడా ఉండకూడదు, మాడిపోతే మళ్ళీ చేదు వస్తుంది కదండి. మునగాకు అన్నిటికీ ఔషధం, మనకి గుణాల్లో ఉన్నది, ఔషధ గుణాలు ఉన్నది ఎక్కువ అండి. మనకి డయాబెటీస్కి, గ్యాస్ట్రిక్కి, అలాగే మనకి ముడుకులు నొప్పి ఉన్న వాళ్ళకి, చాలామంది బీపీ కంట్రోల్ అవ్వాలన్నా, గ్యాస్ట్రిక్ ఉండాలన్నా అన్నిటికీ చాలా మునగాకు అయితే చాలా మంచిగా పనిచేస్తుందండి మనకి. అలాగే పల్లీలు వేపాను, జీలకర్ర, ధనియాలు వేపానండి, పల్లీలు కూడా వేపుతున్నాను. అన్నీ మనం ఫ్రై చేసుకోవాలి కదండి. అలాగే కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ ఫ్రై చేస్తున్నానండి. మొత్తం ఫ్రై చేసిన తర్వాత ఇవి దోరగా వేపాలి మనం. ఇవి వేపినవన్నీ సాల్ట్ కూడా వేస్తానండి అందులోనే. అన్నీ కూడా మనం ధనియాలు వేపించుకున్నాం ముందే. అన్నీ వేపాలి బాగాన. కొంచెం అటు ఇటు దోరగా వేపితే చాలు, మరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఏదో బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపితే సరిపోద్ది. వేపినవి అవి మనం కొంచెం చల్లారిన దాకా పక్కన పెట్టాలండి. అలాగే ఇగో వేపిందండి, మునగాకు వేపాము కొంచెం, అదే 2 నిమిషాలు ఫ్రై చేశాను. సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ కూడా వేపితే మనకి ఇంకా మంచిగా బాగుంటుంది. మునగాకుది కదండి. కానీ అన్నిటికీ చాలా మంచిదండి మునగాకు. ఎవలాటోళ్ళైనా తినాలి కంపల్సరీ. అందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఒక చింతపండు కూడా వేస్తున్నానండి చిన్నది. అంటే పులుపు తగిలితే బాగుంటుంది. నిమ్మరసం వేసుకోవచ్చు కానండి, అది కన్నా ఇది బాగుంటుంది. ఇంకా మిక్సీ పట్టాలంటే చల్లారిపోయి ఇవన్నీ మిక్సీ చేస్తున్నాను. మొత్తం అన్నీని మిక్సీ జార్లో వేసుకుంటున్నాం. మిక్సీలోని మొత్తం అన్నీని. ఎండుమిర్చి మనం కారం తగ్గట్టు వేసుకోవచ్చులేండి, మిరపకాయలు మనకు కావాలి అంటే. అవి మిక్సీ కొట్టేసుకున్న తర్వాత కానీ చాలామంది తినాలని అనుకోండి, మిక్సీ కొట్టేసాను. అలాగే మునగాకు కూడా ఫ్రై చేసాను, దాంట్లో కలిపేసాను మొత్తం మిక్సింగ్ది. అది కూడా మిక్సీ చేసి పట్టాను. చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి. అన్నీ ఫ్రై చేసినవన్నీ ఇగో మునగాకు కూడా మిక్స్ చేస్తున్నాను. మునగాకు కూడా మిక్సీ పట్టాలి.